ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నది కదా! తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గూడా. సో, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ ఆగస్టు 10వ తారీఖేమో పూర్తయితదని దాని మీద కూడా తెలుస్తా ఉన్నది. అయితే పూర్తయిపోయిన తర్వాత కూడా వరుసగా ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణలో. సో, ఏ ఎన్నికలు వస్తున్నాయి ఏందనేది కూడా ఒకసారి మనం చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. ఎస్ఐఆర్ తర్వాత వరుస ఎన్నికలు. ఏది ముందు, ఏది వెనక అనేది వినిపిస్తా ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఎంపీటీసీ, హైదరాబాద్ సహా కూడా పలు కార్పొరేషన్లకు ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. సర్కారు నిర్ణయం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొన్నదట. అయితే ఏడాది చివరి నుంచే రాష్ట్రంలో వరుస ఎన్నికల వాతావరణం మొదలు కానున్నది. రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసి 2 ఏళ్లు అయింది. వీటికి ఇప్పటివరకు కూడా ఎన్నికలు నిర్వహించలేదు. మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు హ్మ్, పాలక వర్గాల సమయం ముగిసింది. వీటికి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సో, ఈ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే వచ్చే మార్చి నెలాఖరులోతో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల గడువు కూడా ముగియనుందనంటూ. సో, ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో గ్రాడ్యుయేట్స్ రానున్నది. మార్చిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం నిర్వహించనున్నందున ఇందులో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తున్నది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ తేదీలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. సో, అక్టోబర్ చివరి వరకు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగనున్నది కాబట్టి దీంతో కొత్త ఓటర్ జాబితా కేంద్రం ఎన్నికల సంఘం నుంచి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి రావడం, ఇక్కడ వార్డులు, గ్రామాల వారీగా ఓటరు జాబితాను విభజించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఎన్నికలకు సన్నద్ధం కావడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నెల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఓటర్ జాబితా తర్వాత ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం డిసెంబర్ మొదటి వారం వరకు కూడా ఆగాల్సిందే. దీంతో పాటు ప్రభుత్వం మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందా అనేది క్వశ్చన్ మార్క్ వినిపిస్తూ ఉన్నది. లేదా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తుందా అనేది ఇంకా స్పష్టంగా రాలేదు. సో, ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై కూడా ఆధారపడి ఉన్నదట. ఇక దాంతోపాటు మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్‌కి సంబంధించిన జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వాణిదేవి, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పదవీకాలం కూడా మార్చి 29 ముగియనున్నది. సో, ఈ రెండిటికి ఫిబ్రవరిలో షెడ్యూల్ విడుదల కానున్నదట. సో, దీనికోసం వచ్చే నెలాఖరులోగా కానీ, అక్టోబర్‌లో కానీ ఓటర్ నమోదు ప్రక్రియ మొదలు కానున్నదనేది తెలుస్తా ఉన్నది. సో, ఇది ఈ గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో, ఈ నెలాఖరు సంబంధించి కూడా వారి పదవీకాలం మరి పూర్తి కాబోతా ఉన్నది. సో, 2 ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వాటిని కూడా మరి ఎన్నికలు ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ ఈ హైదరాబాద్ సంబంధించిన ప్రాంతాల్లో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా కొన్ని కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కూడా రానున్నాయి. దాంతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా అంటే వరుసగా ఎన్నికలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో మనం కీలకంగా మాట్లాడుకునేది బీఆర్ఎస్ పార్టీకి కీలకం అని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ల మీద షాకులు తగిలేటటువంటి అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది మొదటగా. అటు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వరుసగా ఓటమి పాలవుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు జరిగేటటువంటి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, హైదరాబాద్ సంబంధించిన ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, దాంతోపాటు ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు. సో, ఇవన్నీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇందులో కూడా ఓడిపోతే మాత్రం ఇక బీఆర్ఎస్ పార్టీ ఉనికి మరి లేకుండా పోయేటటువంటి పరిస్థితి తెలంగాణలో ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి, సో, ఈ ఎన్నికలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకం కానున్నది మొదటిది. రెండో అంశం ఏందనంటే ఇందులో ఈ హైదరాబాద్ పరిధిలో కూడా చాలా వరకు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్లు తొలగించబడతా ఉన్నాయి. అంటే ఇక్కడ కీలకంగా మనం అర్థం చేసుకున్నట్టుది ఏంటంటే, ఇక్కడ 2 నకిలీ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఒకే ఓటుకి పరిమితం కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, సో, చాలా వాళ్ళు కూడా గ్రామాలలోనే పరిమితం చేసుకుంటా ఉన్నారు. సో, హైదరాబాద్ క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి, ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ క్యాడర్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ చాలామంది కూడా ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం కొనసాగిస్తున్నారు కాబట్టి ఎక్కువ పట్టు బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్లో ఉంది కాబట్టి, ఇప్పుడు ఈ తొలగించబడినటువంటి ఓట్లు అన్నీ కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి ఓటర్లే అనేది తెలుస్తూ ఉన్నది. ఎందుకు తెలుస్తూ ఉందంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇక్కడే గెలిచారు కాబట్టి,
సో ఆ ఓట్లు ఇక్కడ తొలగించబడతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ హైదరాబాద్ ప్రాంతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టు కాలం రాబోతున్నదా అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో కంటోన్మెంట్‌లో కూడా ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఎంత హంగామా చూసామనేది మనకు తెలిసింది. స్పష్టంగా చూసాం మనం. సో అందులో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైనటువంటి నేపథ్యం మనకు కనిపించింది. సో మరి ఇప్పుడైనా జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా మరి పట్టు సాధించుకుంటుందా? అటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అయినా పట్టు సాధించుకుంటుందా? ఇటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైనా 2 పదవీ కాలం అయిపోతుందని తెలుస్తా ఉంది. 2 పదవులకు సంబంధించి. సో అందులోనైనా పట్టు సాధించుకుంటుందా అనే దానికి కూడా పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ ఎన్నికలు ఎప్పుడెప్పుడు నిర్వహించాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీదనే ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికల కమిషన్‌కి ఆదేశాలు పంపుతుందో అప్పుడు ఎన్నికలు నిర్వహించేటటువంటి నేపథ్యం ఉంటుంది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్లాన్‌తోని ముందుకెళ్తుంది? ఖచ్చితంగా ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు అనంటే వారు అనుకున్నటువంటి సమయంలోనే ఈ ఎన్నికలు నిర్వహించబడతాయి. అది ఎప్పుడు, ఏ విధంగా ప్లాన్ ఏస్తుర్రు, ఏంది అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సో మొత్తానికైతే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత వరుసగా ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఒక టెన్షన్ పుట్టుకుందని చెప్పుకోవచ్చు. వరుసగా పార్టీ ఓటమి పాలవుతుంది. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా మరి జంప్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కొంతమంది నేతలు ఇంకా పార్టీకి దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రులు లాంటి వాళ్ళు, మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. సో ఇంకా చాలామంది కూడా ఈ బీఆర్ఎస్ పార్టీతోని అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లా వరుసగా ఓటమి పాలు, వరుసగా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వరుస ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరి ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా పట్టు సాధించుకుంటుంది అనేది దాని మీద కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు? నిజంగానే ఈ వరుస ఎన్నికల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయినటువంటి నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, రూరల్ ప్రాంతాల్లో కూడా జరగబోయేటటువంటి వరుస ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టు సాధించుకుంటుందా? లేకపోతే ఏ విధంగా ఉండబోతుంది ఏంది అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.